గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తేనే ఇదే సమయానికి వర్షం దంచి కొట్టింది. అనేక చోట్ల వరద బురదమయమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారాన్ని మా ప్రతినిధి సైదుల నుండి తెలుసుకుందాం. సైదులు, ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది అంటున్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక సాయంత్రం అయితే చాలు గుండెలు గుబేల్మంటున్నాయి సగటు హైదరాబాదీకి. ఈ నేపథ్యంలో ఏమిటి అసలు ఎలాంటి మెకానిజం ఉంటే బెటర్ అనిపిస్తోంది? ఎవరైనా అంటే సగటు నగర జీవి ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అసలు ఎందుకని పక్కాగా అంచనా వేయడంలో ఒక తేడా వస్తోంది? ఏం జరుగుతోంది అనుకోవచ్చు సైదులు? ఎస్ రమణ, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అంచనా మాత్రం వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు వర్షం ఎప్పుడు వస్తుంది అనే సమాచారాన్ని పక్కాగా వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా అధికారుల మధ్య సమన్వయం లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అమీర్పేట మైత్రివనం ముందు ఉన్నాం. మెట్రో స్టేషన్కి కూతవేటు దూరంలోనే ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ ఏ విధంగా ఉందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాహనాలన్నీ కూడా ఇటు పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నటువంటి వాహనాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వర్షం ప్రస్తుతానికైతే రావడం లేదు. మరో 2 గంటల్లో వర్షం వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పింది. సో ప్రస్తుతం అయితే వర్షం రావడం లేదు. సరే, మరి 8 గంటలకు వస్తుందా, 9 గంటలకు వస్తుందా, 10 గంటలకు వస్తుందా తెలియదు. కానీ ప్రస్తుతం అయితే వర్షం లేనప్పటికీ కూడా విపరీతమైన ట్రాఫిక్. అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం, కొంతమందికి సెలవులు కూడా ఉన్నాయి స్కూల్స్కి. అయినా కూడా ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వర్షం వస్తే మాత్రం ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఈడో జర్నలిస్ట్ భిక్షపతి చూపిస్తున్నారు కదా లొకేషన్ ఎక్కడైతే ఉందో, ఆ లొకేషన్లోనే కంప్లీట్గా నీళ్ళన్నీ కూడా 3-4 అడుగుల మేర నిలిచిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఎందుకంటే పడ్డ వాటర్ పడ్డట్టుగా వర్షం చుక్క ప్రతిది కూడా అలానే అక్కడే ఉండిపోతున్న పరిస్థితి. సో ఆ వాటర్ని ఏ విధంగా లింక్ చేయాలి, డ్రైనేజ్కి ఏ విధంగా లింక్ చేయాలి, ఎక్కడైనా డ్రైనేజ్లో సంబంధించి ఏమన్నా మధ్యలో ఏమన్నా అడ్డు ఉందా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా వాస్తవంగా ఒకవైపు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది, అంటే మరో 2 గంటల్లో హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉన్నది అని చెప్పింది. కానీ ఇప్పుడు మనం మైత్రివనం దగ్గర ఉన్నాం. మైత్రివనం దగ్గర ఒక్కరు ట్రాఫిక్ పోలీసు మధ్యలో ఉన్నారు. 3 సిగ్నల్స్ ఉన్నాయి. అటు నుంచి సిగ్నల్స్ గ్రీన్ సిగ్నల్ వేస్తున్నాడు, తర్వాత మళ్ళీ వెంటనే ఆపేస్తున్నాడు, తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వేస్తున్నాడు, తర్వాత రైట్కి వేస్తున్నాడు తప్ప ఇక్కడ అధికారులు కనీసం ఎస్డిఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, ట్రాఫిక్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. అంటే వర్షము మరో 2 గంటల్లో వస్తుందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ఇక్కడ అమీర్పేటలో మైత్రివనం ముందు దాదాపుగా 3-4 అడుగుల మేర నీళ్లు ఇక్కడ నిలిచిపోతున్నాయని తెలిసినప్పటికీ కూడా దానికి గల కారణాలు ఏంటి అనేది గుర్తించిన తర్వాత కూడా మరి ఇప్పుడు వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఎందుకు మరి ఇక్కడ అధికారులు లేరు? ఇప్పుడు చాలా స్పష్టంగా అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే సమన్వయం లోపం, నిర్లక్ష్యం 2 ఉన్నాయి రమణ. అందుకనే ఇలాంటి సమస్య గ్రేటర్ హైదరాబాద్లో పదే కలుపుతూ వస్తుంది. కాబట్టి సో ఇక్కడైనా సరే అధికారులు కళ్ళు తెరవాలి. లేకపోతే మాత్రం గ్రేటర్ హైదరాబాదుకి సంబంధించి, ఎందుకంటే రోజుకి విపరీతంగా జనాభా పెరుగుతుంది, రోజుకి 1 కోటి మంది ప్రయాణం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా మనకు సమాచారం. ఎందుకంటే కొందరు వస్తుంటారు, పోతుంటారు ఊళ్ళ నుంచి కూడా. సో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో రోజుకి విపరీతంగా జనాభా పెరుగుతూ వస్తుంది. కాబట్టి సో ఆ జనాభాని దృష్టిలో పెట్టుకొని, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే అధికారులు ముఖ్యంగా సమన్వయంతో పనిచేయాలి. దాని తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే వాటర్ అంటే వర్షం వచ్చినప్పుడు ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆ ప్లేసుల్ని పేరుకి మాత్రమే గుర్తించారు తప్ప అక్కడ ఏం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, అక్కడ వాటర్ నిల్వ ఉంటుంది, మరి ఆ నిల్వ ఉన్న చోట ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేయడం లేదు. దాని తర్వాత ఇప్పుడు మనం అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వర్ష సూచన మరో 2 గంటల్లో హైదరాబాద్కు ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికి కూడా ఇక్కడ మాత్రం అధికారులు ఒక ట్రాఫిక్ పోలీస్ తప్ప ఎవరూ లేరనమాట. సో దీన్ని బట్టి చూస్తే మరో ఒకవేళ సడన్గా ఇప్పుడు వర్షం పడింది అనుకో, కథం ఒక 10-15 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా మైత్రివనం మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 3-4 అడుగుల మేర నీళ్ళు ఆగిపోతున్నాయి. నీళ్ళు ఆగిపోయినంటే కథమే. ఇక పంజాగుట్ట నుంచి మొత్తం కంప్లీట్గా ఆ వెహికల్స్ అన్ని ఆగిపోవాల్సిందే. దాని తర్వాత ఇక ఇటు నుంచి అంటే కూకట్పల్లి నుంచి మళ్ళీ పంజాగుట్ట పోయే వెహికల్స్ ఏవైతే ఉంటే అవి కూడా ఇక్కడ మైత్రివనం ముందు ఆగిపోవాల్సిందే. అంటే దీన్ని బట్టి చూస్తే గంటల తరబడి కూడా వాహనాలు రోడ్లపైన ఉండాల్సి వస్తుంది. అంటే దానికి కారణం ఏంటి? వాటర్ నిల్వ ఉండే కారణంగానే. అంటే వెహికల్ ముందుకు పోలేని పరిస్థితి. ఒకవేళ వెహికల్ ముందుకు పోతే అవన్నీ కూడా ఇంజన్లోకి నీళ్లు పోతాయి, ఇంజన్ ఖరాబ్ అవుతుందని భయంతో వాహనాలు కూడా ఒక్క వాహనం కూడా ముందుకు కదలదు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకెళ్తే మధ్యలోకి పోగానే ఇంజన్లోకి నీళ్ళు వస్తాయి, వెంటనే వాళ్ళ వాహనం ఆగిపోతుంది, నెట్టే పరిస్థితి లేదు. ఇక దాన్ని కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ఉండరు, జిహెచ్ఎంసీ ఉండదు, హైడ్రా ఉండదు, ఎవరు ఉండరు.
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా సమన్వయం లోపంతో ట్రాఫిక్ సమస్యలు తీర్చవచ్చు, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది, వర్షం ఎప్పుడు పడుతుంది ఏంటని చెప్తున్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా అధికారులలో సమన్వయం లోపం, నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మైత్రివనం ముందు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.